శ్రీ మాత్రే నమః. భక్తుల హృదయపీఠంపై కొలువయున్న ఆ జగన్మాత దివ్య మంగళ స్వరూపాన్ని ఒక్కసారి దర్శించుకోండి. ముఖమంతా భక్తిభావం, ఒళ్లంతా స్వర్ణమయమైన అలంకరణలతో మెరిసిపోతున్న ఆ తల్లిని చూస్తుంటే సాక్షాత్తు వైకుంఠలక్ష్మి దిగివచ్చినట్లుగా ఉంది. గమనించండి, ఆ నల్లటి శిలా విగ్రహంపై బంగారు కవచం, కిరీటం మరియు రత్నఖచిత ఆభరణాలు ఎంతటి శోభనిస్తున్నాయో. హారతి వెలుగుల్లో అమ్మవారి ముఖం వెలిగిపోతుంటే మన కష్టాలన్నీ పటాపంచలైపోతాయనే నమ్మకం కలుగుతుంది. అమ్మవారి పాదాల దగ్గర ఉంచిన ఆ తామరపూలు, చుట్టూ ఉన్న రంగురంగుల పుష్ప అలంకరణలు అమ్మవారి సౌందర్యాన్ని రెట్టింపు చేస్తున్నాయి. అమ్మవారు ధరించిన ఆ ఎర్రటి పట్టు వస్త్రం శక్తికి ప్రతీక. మనం చేసే ప్రతి పూజ, ప్రతి నమస్కారం ఆ తల్లికి చేరువవ్వాలని కోరుకుందాం. ఈ అద్భుతమైన విజువల్స్ చూస్తుంటే మనసు ఎంత ప్రశాంతంగా మారుతుందో మీరే గమనించండి. వీడియోలో తర్వాతి భాగంలో కనిపిస్తున్న అమ్మవారి రూపం మరింత ప్రశాంతంగా, జ్ఞానాన్ని ప్రసాదించేలా ఉంది. పసుపు రంగు అలంకరణతో, చేతిలో వీణ లేదా ఆయుధాలతో కనిపిస్తున్న ఈ తల్లి రూపం మన బుద్ధిని ప్రకాశింపచేస్తుంది. తెల్లటి మల్లెలు, తామరపూల మధ్యలో ఉన్న అమ్మవారిని చూస్తుంటే జ్ఞానకాంతి మన హృదయాల్లోకి ప్రవహిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈ తల్లి అనుగ్రహం ఉంటే విద్య, సంపద, సకల సౌభాగ్యాలు మన సొంతమవుతాయి. దేవీ భాగవతం ప్రకారం అమ్మవారిని ఏ రూపంలో కొలిచినా ఆ తల్లి మనల్ని బిడ్డల్లా కాపాడుతుంది. ఈ 4 నిమిషాల దర్శనం మీ జీవితంలో కొత్త వెలుగులను నింపాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. భక్తి అనేది ఒక అనుభూతి. ఈ వీడియో ద్వారా ఆ అనుభూతిని మీరు పొందారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని దివ్య దర్శనాల కోసం మన D9014 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేసి వారికి కూడా అమ్మవారి కృపాకటాక్షాలు అందేలా చేయండి. సర్వం మాతృచరణారవిందార్పణమస్తు.